హే ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వర్ అడ్వెంచర్స్. గుడ్ మార్నింగ్. డే 2 ఇన్ కేరళ. ఇప్పుడే లేచాము. ఇది మా గెస్ట్ హౌస్. తిన్న మా ఫ్రెండ్ లక్ష్మణ్ సే హాయ్. హాయ్. ఓకే. నిన్న నైట్ వచ్చేసరికి బాగా లేట్ అయింది. సో ఇది మా రూము. సో ఇప్పుడే లేచాము. ఇంకా లేచిన తర్వాత మా ఫ్రెండ్స్ అన్నారు వ్యూ బాగుంది చూడండి అంటే సరే అని ఇటు వచ్చాము. సో ఇది మా రూమ్ బయట. సో ఆయన రబ్బర్ తీస్తున్నాడు అనమాట. రబ్బర్ మనం యూట్యూబ్ వీడియోస్లో చూసుంటాము, రబ్బర్ ఎట్లా తీస్తారనేది. సో మనం ఇప్పుడు వెళ్ళి అది కవర్ చేద్దాము ఒకసారి. వ్యూ అయితే చాలా అమేజింగ్గా ఉంది, చాలా బాగుంది వ్యూ అయితే. కేరళలో మేము ఉన్న రిసార్ట్ నేమ్ వచ్చి హార్న్ బిల్. ఇదైతే చాలా మంచి రిసార్ట్. ఫ్యామిలీస్కి అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కిడ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా నైట్ మేము వచ్చేసరికి బాగా లేట్ అయిపోవడం వల్ల మేము చీకట్లో ఏం కనపడలేదు, మేమేం చూడలేకపోయాము. సో ఎర్లీ మార్నింగ్ లేచి విండో ఓపెన్ చేసినామంటే అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఆ విండో నుండి మనకి లేక్ కనబడుతుంది. లేక్ చుట్టూరు హిల్స్ చాలా బాగుంది. సరే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక కిందకి వెళ్దామని చెప్పి కిందకి వెళ్ళి మొత్తం చూసామన్నమాట. మొత్తం ఎక్స్ప్లోర్ చేయగానే మేము చూసింది ఏంటంటే చాలా వరకు అక్కడ పైనాపిల్ ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా అదేవిధంగా పెప్పర్ ట్రీస్ కూడా బాగా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కేరళలో ఏంటంటే వీళ్ళు పైనాపిల్ బాగా పండించి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట వేరే కంట్రీస్కి. సో మొత్తం చూసి ఒక రౌండ్ వేసి వచ్చిన వెంటనే మళ్ళీ రిసార్ట్ దగ్గరికి వచ్చేసాము. ఒక రౌండ్ వేసి రిసార్ట్ దగ్గరికి వచ్చినామంటే ఒక రబ్బర్ ట్రీ నుండి రబ్బర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు అనమాట. సో రబ్బర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది నేను యూట్యూబ్లోనూ ఇట్లా చూడడమే కానీ డైరెక్ట్గా లైవ్లో ఎప్పుడూ చూడలేదు. సో మంచి ఎగ్జైట్మెంట్తో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగాను అసలు ఏంటి ఎట్లా చేస్తారని అడిగితే అతను చూపించాడు అనమాట. సో చాలా బాగా అయితే అనిపించింది. సో ఇంకా లేక్ దగ్గర కూడా వచ్చేసాము. లేక్ వ్యూ అయితే ఇలా ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీ అసలు. సో లేక్లో దిగుదాం అనుకుంటే చాలామంది అన్నారు లేక్లో దిగొద్దు, చాలా డేంజర్ ఈ లేకు, బాగా ఎక్స్పర్ట్స్ అయితేనే దిగాలి, చాలా డెప్త్ ఉంటుందని చెప్పారనమాట. సో అందుకని చెప్పి మేము ఇంకా లేక్లోకి దిగలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నాకు మార్నింగ్ లేచినామంటే కొంచెం హాట్ వాటర్ తాగాలి. హాట్ వాటర్ తాగకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో దానికని చెప్పి నేను మా కొలీగ్ లక్ష్మణ్ అడిగితే నేను హాట్ వాటర్ ప్రిపేర్ చేస్తానని చెప్పి హాట్ వాటర్ పెట్టాడు తన. సో హాట్ వాటర్ తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ మా కొలీగ్ అమల్ మ్యారేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మేము అందరం రెడీ అయిపోయి అమల్ మ్యారేజ్ ఏంటంటే వీళ్ళు క్రిస్టియన్స్ అనమాట. సో ఫస్ట్ టైం అనమాట క్రిస్టియన్ మ్యారేజ్కి అటెండ్ అవ్వడం. మేము చాలా ఎగ్జైట్ అవుతున్నాము. అసలు ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది ఎప్పుడు చూడలేదు క్రిస్టియన్ మ్యారేజ్. సో దట్టు కేరళలో క్రిస్టియన్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అనేది చూడాలని ఒక ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయిపోయాము అందరూ. సో మేము వెళ్ళేసరికి మ్యారేజ్ ఆల్మోస్ట్ ఒక 70% కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో రెడీ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. మ్యారేజ్ అయితే అయిపోయింది. సో చాలా బాగుంది, మ్యారేజ్ చాలా బాగా జరిగింది. సో తర్వాత రిసెప్షన్ జరిగింది. రిసెప్షన్లో మంచిగా వెరైటీస్ పెట్టారు. ఇడియప్పం అని ఒకటి పెట్టారు, ఇంకా డక్ కర్రీ ఒకటి పెట్టారు, ఇంకా ఇవి వెరైటీస్ అనమాట. ఇంకా నార్మల్ రెగ్యులర్గా చికెను, ఫిష్ ఇవి పెట్టారు. ఫిష్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది ఒక చికెన్ తిన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ సీ ఫిష్ ఎక్కువ ఉంటాయంట, చాలా బాగుంది ఫిష్ అయితే. సో రిసెప్షన్ అయిపోయినామంటే మేము ఇంకా ప్లాన్ ఏంటంటే మాకు ఒక 2-3 ప్లేసెస్ అమ్మాలి చెప్పాడు, ఇక్కడికి వెళ్ళాలి బాగుంటుంది చూడడానికి అని చెప్పి. సో మేము ఏంటంటే రిసెప్షన్ అయినామంటే వెంటనే మళ్ళీ రిసార్ట్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సీనరీస్ చూడడానికి అయితే బయలుదేరాము. సో రిసార్ట్ నుండి వెళ్తున్న దారిలో ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. బ్రిడ్జ్ మీద నుండి వ్యూ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అసలు లేకు. సో అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకుని కొన్ని వీడియోస్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే డ్యామ్ ఒకటి ఉంది, డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. అన్ఫార్చునేట్గా ఏంటంటే డ్యాము నార్మల్గా అమ్మాలన్నాడు, డ్యామ్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందని చెప్పాడు. తీరా చూస్తే మాకు అక్కడ 2 గేట్స్ ఓపెన్ చేసి ఉంది. సరే చాలా బాగుందని చెప్పి ఒక 2 గేట్స్ ఉన్నాయి ఇంకా ఓపెన్ చేసి 2 గేట్స్ ఓపెన్ చేసి ఉన్నాయని చెప్పి చూసి చాలా బాగుంది అని చెప్పి మేము ఇంకా వీడియోస్ తీసుకుని ఫొటోస్ తీసుకుని నెక్స్ట్ లొకేషన్కి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడైతే చాలా మొత్తం కేరళ అంటే స్పెషల్ ఏంటంటే లేక్స్, హిల్స్ ఇవే ఎక్కువ అనమాట. బాగా ఎక్కువ హిల్స్, లేక్స్ ఉంటాయి. ఇంకా కేరళ యాక్చువల్గా ఏంటంటే బాగా చల్లగా ఉంటుందని నేను విన్నాను. కానీ ఏంటంటే ఇక్కడ అంతా వైస్ వర్సా ఉంది, బాగా హీట్ అసలు. నార్మల్ టెంపరేచర్ 36 degrees ఉంది. సో మేము బయట కూడా నుంచోలేకపోయాము, అంత ఎండగా ఉండే అసలు. డ్యామ్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటే మనందరికీ ఎట్లా అంటే మనకి వరంగల్లో లక్నవరం లేక్ అని ఉంటుంది, అక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్. అక్కడ కూడా వెళ్ళాము మేము లాస్ట్ టైము. సో అది చూసి చాలా ఎగ్జైట్ అయ్యాము. సో మన వాళ్ళు అన్నారు ఇక్కడ కూడా హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పానంటే సరే హ్యాంగింగ్ బ్రిడ్జ్కి వెళ్ళాము. హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూసేసరికి ఇక్కడ ఓకే, అంటే మన లక్నవరం అంత కాకపోయినా ఓకే బాగానే ఉంది.
కానీ ఏంటంటే ఈ లేక్ మాత్రం చాలా బాగుంది అసలు. కానీ ఏంటంటే ఇక్కడ ఎవరు దిగడానికి డేర్ చేయరు, ఎందుకంటే అది ఎంత డెప్త్ ఉంటుందో ఎవరికీ తెలీదు, చాలా డేంజర్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆ డ్యాము వ్యూస్ ఇవన్నీ చూసేసుకున్న తర్వాత నెక్స్ట్ అమ్మలు కాల్ చేసి మా ఇంటికి వచ్చేయండి బ్రో అని అన్నాడు. సరే అని చెప్పి అమ్మల వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మల్ని మీట్ అయ్యి అక్కడ డిన్నర్ చేసి సో మళ్ళీ రిసార్ట్కి అయితే బయలుదేరాము. రిసార్ట్కి బయలుదేరిన తర్వాత ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా నెక్స్ట్ డే మూనార్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. మూనార్ అనేది ఇక్కడ నుండి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. సో మూనార్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. దానికోసం అందరూ ఎర్లీగా లేచి 5:30కి బయలుదేరదామని అనుకున్నాము. సో అమ్మలు ఏమన్నాడంటే టెంపో అరేంజ్ అవ్వలేదు, ఇన్నోవా క్రిస్టా అయితే ఉంది, క్రిస్టా ఇస్తాను, క్రిస్టా తీసుకుని వెళ్ళండి మీరు అందరూ అని చెప్పని అన్నాడు. సో క్రిస్టా ఏంటంటే నాకు హర్షకి డ్రైవింగ్ వచ్చు కాబట్టి మేమిద్దరం కార్ తీసుకుని వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మూనార్ ట్రిప్ డీటెయిల్స్ వచ్చేవి నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ఇక్కడి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద ఇస్తాను నేను, అది ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మూనార్ మీద ఉంటుంది. సో మూనార్ వ్లాగ్లో కలుద్దాము. ఓకే అందరికీ బాయ్, గుడ్ నైట్.